హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు ఏపీ డిగ్రీ కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, కౌన్సిలింగ్కి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి అనేది చూద్దాం. వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీకు నేను చూపిస్తున్న పీడిఎఫ్ వచ్చేసి 2000 అంటే లాస్ట్ ఇయర్ కౌన్సిలింగ్లో మనకు కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి అనేది లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఆ సర్టిఫికేట్స్ ఏంటి అండ్ లాస్ట్ ఇయర్ ఎప్పుడు కౌన్సిలింగ్ స్టార్ట్ అయిందో చూద్దాం. లాస్ట్ ఇయర్ కౌన్సిలింగ్ వచ్చేసి జూన్ 18కి స్టార్ట్ అయింది, అంటే ఈ మంత్లోనే స్టార్ట్ అయింది. ఇప్పుడు కూడా మనకు ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి కనుక మ్యాక్సిమము నెక్స్ట్ వీక్ మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఏపీ డిగ్రీ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వచ్చేసి నెక్స్ట్ వీక్ వస్తుంది. మరి కౌన్సిలింగ్కి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, సర్టిఫికేట్స్ టు బి ప్రొడ్యూస్డ్ బై క్యాండిడేట్స్ ఎట్ హెల్ప్ లైన్ సెంటర్స్. ఫస్ట్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఒకటి జిరాక్స్ సెట్ తీసుకోండి. ఇంటర్ మార్క్స్ మెమో, ఎస్ఎస్సిఆర్ ఈక్వాలెంట్ మెమో. థర్డ్ వచ్చేసి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇంటర్ కాలేజ్లో ఇస్తారు. స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 6th to ఇంటర్మీడియట్ అంటే బోనోఫైడ్స్. ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ అనేది లేటెస్ట్ మీ సేవ నుంచి తీసుకోండి. రెసిడెంట్ సర్టిఫికేట్ ఆఫ్ క్యాండిడేట్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 7 years ప్రిసైడింగ్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే ఇంటర్ ఇన్ కేస్ వేర్ ద క్యాండిడేట్ హ్యాస్ నో ఇన్స్టిట్యూషనలైజ్డ్ ఎడ్యుకేషన్ అంటే కాలేజ్లలో కాకుండా అక్కడిక్కడ కాకుండా డైరెక్ట్ ఇంట్లో చదువుకుంటారు చూడు, వాళ్ళు రెసిడెంట్ సర్టిఫికేట్ 7 years ఏపీలో ఉన్నట్టు చూపించాలి. ఆర్ ఆంధ్రప్రదేశ్లో మీ పేరెంట్స్ వర్క్ చేస్తున్నట్టు చూపించాలి ఒకవేళ నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఉంటాయి. బీసీ ఎస్టీ ఎస్సీ వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ బీసీ ఎస్టీ ఎస్సీ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ. ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే 2020 అన్నారు, అంటే ఇప్పుడు 22 నుంచి తీసుకుంటే బెటర్, ఇది 24 కనుక. తెలంగాణ నుంచి కనుక ఆంధ్రప్రదేశ్కి వస్తే మీకు లోకల్ స్టేటస్ కావాలంటే లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. నెక్స్ట్ ఎన్సీసీ స్పోర్ట్స్ పిహెచ్ క్యాప్ వాళ్ళు కూడా ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకోవాలి. పిహెచ్ వాళ్ళు ఎక్కడ తీసుకోవాలి, క్యాప్ వాళ్ళు ఎక్కడ తీసుకోవాలి, ఎన్సీసీ స్పోర్ట్స్ వాళ్ళు ఇక్కడ ఇచ్చారు ఒకసారి చూసుకోండి. ఇవి మనకు కావాల్సిన సర్టిఫికేట్స్. మెయిన్గా అయితే ఇంటర్ 10th class టీసీ బోనఫైడ్స్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్. ఒకవేళ మీరు ప్రైవేట్గా అంటే ప్రైవేట్ కాలేజెస్లో కాదు, ప్రైవేట్గా కొంతమంది స్కూల్కి ఇవ్వకుండా కాలేజ్కి ఇవ్వకుండా డైరెక్ట్ ఎగ్జామ్స్ రాస్తారు, అట్లాంటి వాళ్ళకి రెసిడెంట్ సర్టిఫికేటు. నాన్ లోకల్ వాళ్ళకి లోకల్ కావాలంటే లోకల్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవి కావాల్సినవి. స్పోర్ట్స్ అయితే స్పోర్ట్స్ వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.